ఈ విషయం మీకు తెలుసా? మీ ఇంట్లో కూడా ఇలా ఎల్ఈడీ ట్యూబ్‌లైట్ ఇలా మార్చుకోవాలంటే ఫస్టు కనెక్షన్స్ టెస్టర్‌తో టెస్ట్ చేసుకోవాలి. ఒక సైడు ఒక హ్యాండో లేకపోతే ఇలాగ ఏదైనా కనెక్షన్ గోడకు తగిలి ఉండాలి. ఇంకోటి టెస్టర్‌తో టెస్ట్ చేస్తేనే పని చేస్తుంది టెస్టరు. అలా కాకుండా పని చేయదు. ఇలా కనెక్షన్స్ అన్నీ క్లీన్‌గా లూజ్ చేసుకొని టెస్ట్ చేయకుండా ముట్టుకోకండి. ఇంకోటేమంటే ఉన్న టెస్ట్ అంటే సప్లై ఆఫ్ అయినా కూడా మీరు వైర్ టచ్ చేయకుండానే చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా వైర్ ఇలా తీసేయండి. ఇలా కొత్త సెట్ ఒకటి తీసుకొచ్చుకోండి. దాంట్లో ఒక కవర్ ఇచ్చింటాడు చిన్నది. ఆ కవర్లో క్లిప్స్ ఉంటాయి. క్లిప్స్ ఓపెన్ చేసుకోండి. క్లిప్స్లో మీకు క్లిప్స్ అవసరం పడితే వాడండి, లేకపోతే పాత క్లిప్స్ అని హ్యాంగ్ చేసేయచ్చు. ఈ పాత కనెక్షన్స్ తీయాలంటే ఈ టెస్టర్స్ ఉన్నాయి కదా, టెస్టర్తో ఇలా లాక్ ఓపెన్ చేసుకోవాలి. గట్టిగా లాగితే క్రాక్ అయిపోతుంది, మళ్ళీ సరిగ్గా ఓపెన్ అవ్వదు. ఇలా తీసిన తర్వాత అది కూడా సేమ్ అలాగే రెండు సైడ్లు చేయండి, వచ్చేస్తుంది. ఈ వెనకాల డస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ మళ్ళీ క్లీన్ చేయలేం కాబట్టి క్లీన్ చేసుకోండి క్లీన్గా. దాని తర్వాత హ్యాంగ్ చేయండి. ఇలా లైట్ ఉంది కదా, ఇలా లైట్ తీసుకొని దాంట్లో క్లిప్స్ ఇలా పెట్టి చూడండి. ఏదైనా పాత క్లిప్స్ అయితే ఇలా షేక్ వస్తుంది, సరిగ్గా ఫిట్ అవ్వదు, ఊడిపోతుంది మళ్ళీ. అందుకోసం ఈ క్లిప్స్ ఉన్నాయి కదా, ఈ క్లిప్స్ బాగా టైట్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోండి, హ్యాండ్తో సరిపోతుంది. హ్యాండ్తోనూ గట్టిగా పెడితే చేసుకోండి సరిపోతుంది. మళ్ళీ లూజ్ కాకుండా గట్టిగా ఫిట్ అవుతుంది. మళ్ళీ కనెక్షన్స్ అన్నీ ఇచ్చేటప్పుడు కనెక్షన్స్ అన్నీ స్క్రూస్ అన్నీ లూజ్గా ఉన్నాయా టైట్గా ఉన్నాయా అన్నీ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక్క లూజ్ కనెక్షన్ వల్ల లైట్ అయినా పోవచ్చు, షార్ట్ సర్క్యూట్ అని అవ్వచ్చు. సో స్క్రూ లూజ్ కనెక్షన్ అనేది ఎలక్ట్రికల్లో వర్క్స్లో అంటే కరెంట్ పనుల్లో ఎప్పుడు ఉండకూడదు. దేంట్లో కూడా ఎలక్ట్రికల్ లింక్ ఉండే దాంట్లో లూజ్ కనెక్షన్ అనేది అవాయిడ్ చేసుకోవాలి. క్లీన్గా కనెక్షన్ ఇచ్చుకోండి. మళ్ళీ ఆన్ చేసి చూస్తే ఇలా లైట్ పడుతుంది కదా, సరిపోతుంది. ఇలా చేసుకోండి.